నమస్తే. నేను మీ మెరుగు రాజేష్. ఇక మొత్తం మీదనైతే మొన్న ఖమ్మంలో జరిగిన ఘటన కోసం అయితే అటు ప్రతిపక్షాలు అయితే అందరూ పోయిర్రు. అటు పోయి చూసినట్టు ఇట్లా ఏదో పోయి పరామర్శించినట్టు అడిగి పోయి వచ్చిర్రు గంతే. ఇక నిన్న రోజు ఇటు కవిత పోయింది, అటు విశ్వనాథం గారు కూడా పోయిర్రు. ఇక కవితనైతే మొత్తం మీద పకడ్బందీతోనే ఆడ దీక్ష కూడా చేసింది. ఇక మొన్న కేటీఆర్ పోయింది, అడిగి కేటీఆర్ పోయి మీకోసం మేము కొట్లాడతామని చెప్పి కేవలం అటు పోయింది, ఇటు వచ్చిండు గంతే. అయ్యో నిన్న కవిత దీక్ష కూడా చేసింది. ఖమ్మంలో కవిత నిరాహార దీక్ష. వెలుగుమట్లలో కూల్చిన చోట ఇల్లు కట్టివ్వాలని డిమాండ్. బాధితులను పరామర్శించిన జాగృతి అధ్యక్షురాలు. జడ్పీ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కవిత విశారదన్ ఆందోళన. అడ్డుకున్న పోలీసులు అరెస్టులు విడుదల అనంతరం విశారదంతో కలిసి దీక్ష. ఈ ఫోటో చూడర్రి. నిన్నటి రోజు నిన్న ఖమ్మంలోనైతే కొంచెం గడిబిడి జరిగింది. వీళ్ళు అరెస్ట్ చేసారు. ఇంకా అరెస్ట్ అయిన తర్వాత కూడా కవిత మళ్ళా అక్కడనే విశారదంతో కలిసి దీక్ష కూడా చేసింది. నిన్న పోయింది వెలుగుమట్లకు కవితనైతే. నిన్న మధ్యాహ్నం పోయింది, అక్కడ అరెస్టులు జరిగినాయి, అవన్నీ జరిగినాయి. తర్వాత దీక్ష కూడా చేసింది. దీక్ష కూడా చేసి అక్కడ బాధితులకు ఇల్లు కట్టియాలి కంపల్సరీ. ఎక్కడైతే మీరు కూల్చిన ప్లేస్ లోనే ఇల్లు కట్టియాలని చెప్పి డిమాండ్ చేసింది. ఇక కేటీఆర్ మొన్న సంఘటన జరిగిన తర్వాత పోయిన తర్వాత ఇక మేము మీకోసం కొట్లాడతాము అని చెప్పి కేవలం సూపు టాప్లకు అటు పోయిండు, ఇటు బయటకు వచ్చేసిండు. కథం. ఇక మళ్ళీ తర్వాత ఆ పంచాయతీ తన ఊసలేదు, మళ్ళీ కోసం మాట్లాడింది లేదు. ఇక గిట్లా మీ ఇంట్లో బిడ్డనే కదా, మీ ఇంట్లో ఆడబిడ్డనే కదా, పోయి వాళ్ళ కోసం నిన్న అరెస్ట్ అయింది. నిన్న మధ్యాహ్నం అరెస్ట్ అయిన తర్వాత విడుదలైన అనంతరం మళ్ళా తర్వాత ఇక్కడ విశారదంతో కలిసి రాత్రి దీక్ష కూడా చేపట్టింది. గిట్లా కదా కొట్లాడాలనుకుంటే గిట్లా కొట్లాడాలి, న్యాయం చేయాలి, పేదలకు న్యాయం చేపియాలని అంటే ఒక పట్టుదలతోటి అది ఎంత దూరమైనా సరే వెళ్ళి మేము పేదలకు న్యాయం చేస్తామనే ఉద్దేశం కొద్దీ కవిత ఉండి ఇట్లా కొట్లాడడం జరిగింది. మొత్తం ఏనైతే కవితకైతే ఈ పని అయితే ఒక మంచి పని చేసింది. ఎందుకంటే బాధితులకు న్యాయం చేయాలని చెప్పి ఒక మంచి పని అయితే చేసింది. అయ్యో నిన్న ఖమ్మంలో కవిత నిరాహార దీక్ష. వెలుగుమట్ల బాధితులను పరామర్శించిన జాగృతి అధ్యక్షురాలు. వెలుగుమట్ల భూమిలో ఇల్లు కూల్పోయిన బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిరావాదిక దీక్షను దిగారు. బాధితులకు కూల్చిన ఇండ్ల స్థలంలో మళ్ళీ కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సోమవారం ఖమ్మంలోని అంబేద్కర్ భవన్ లో ఆశ్రయం పొందుతున్న బాధితులను ఆమె పరామర్శించారు. బాధితులతో కలిసి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో ఆమె జెడ్పీ సెంటర్లోనే అంబేద్కర్ విగ్రహం దగ్గర బైఠాయించారు. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ చైర్మన్ విశారదన్ మహారాజ్ కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నారు. కలెక్టర్ హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదన్నారు. ఖమ్మం ఆర్డీఓ శ్రీనివాస్ వచ్చి చర్చలు జరిపినప్పటికీ హామీ రాకపోవడంతో ఆందోళన కొనసాగించారు. ఈ సందర్భంగా బాధితులకు పోలీసులకు మధ్య వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది. ఓ మహిళా కానిస్టేబుల్ కు గాయాలు అవడంతో పరిస్థితి ఉధృతంగా మారింది. దీంతో కవిత విశారదంతో పాటు బాధితులను అరెస్టు చేశారు. కవితకు ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ కు, జాగృతి నాయకులను బాధితులను రఘునాథపాలెం పోలీస్ స్టేషన్ కు తరలించారు. సాయంత్రం వ్యక్తిగత పూచికత్తుపై విడుదల చేశారు. అనంతరం ఆమె రాత్రి 9 గంటల సమయంలో విశారదంతో కలిసి అంబేద్కర్ భవన్ వెళ్లి నిరావాదిక దీక్ష ప్రారంభించారు. చూసిరా, ఇగో మధ్యాహ్నం అరెస్ట్ అయింది. ఆ అరెస్ట్ అంటే అక్కడ ఆమె కలెక్టరేట్ కు వెళ్లే ప్రయత్నం చేసే సమయంలో కొంచెం తోపులాటలు జరిగినాయి. ఆర్డీఓ వచ్చి హామీ ఇవ్వకుండా చర్చలు జరిపారు, కానీ హామీ ఇవ్వలేడట. ఇవ్వకుంటే కలెక్టరేట్కి వెళ్లే దారిలో ఇక పోలీసులు అటు బాధితులు అందరి మధ్య కొంచెం తోపులాటలు జరిగితే మహిళా కానిస్టేబుల్ కు దెబ్బలు కూడా తాగినాయట. అయినా ఆమెను అరెస్ట్ చేసిరు. 4 గంటల సమయం తర్వాత విడుదల చేసిన తర్వాత 9 గంటల సమయం తర్వాత కవిత విశారదన్ గారితో కలిసి నిరావాదిక దీక్షను అయితే చేపట్టారు. కంపల్సరీ బాధితులకు న్యాయం చేయాలి, ఇల్లు కట్టియాలని చెప్పి కవిత పోరాటం అయితే చేసింది. ఇక మొత్తం మీదనైతే కేటీఆర్ మీ చెల్లెని చూసి జర బుద్ధి తెచ్చుకో, మీ చెల్లెని చూసి నువ్వు బుద్ధి తెచ్చుకో. కసితోని కొట్లాడి అలా అరెస్ట్ అయినా కానీ విడుదలైనాక కూడా మళ్ళా పోయే బాధితుల కోసం నిరావాదిక దీక్ష చేసిందంటే చూడు, ఈ చూసి తెచ్చుకోయ్యా బుద్ధి. ఇంకేమన్నా ఉంటే నేర్చుకో.
కేవలం ఫోటోలకు పరిమితం కాకుండా ఇప్పుడైనా మారు, నా చెల్లెకి అంత పోరాటం చేస్తుంది అని చెప్పి మారు ఇక.